ప్రయత్నం చేద్దాం. నమస్తే అశోక్ సార్. నమస్తే సార్. అశోక్ సార్, ఏంటి మీరు కూడా ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, ముఖ్యంగా ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. మా కోసం పోరాడారు, మేము అధికారంలోకి రావడానికి కారణం అని అంగీకరిస్తున్నారు. కానీ మళ్ళీ ఎందుకు విద్యార్థులు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వచ్చింది? మీరు ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చింది? వాళ్ళు అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారి ఇయర్ క్యాలెండర్ ఇస్తామని ఫిబ్రవరి 1 నాడు చెప్పారు. ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ రాలేదు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆల్రెడీ గ్రూప్ 2 పోస్టులు రిలీజ్ చేసి ఉంటే మా ధర్నాలు మా దీక్షలు అవసరం ఉండేది కాదు. కానీ అలా ఏమీ చేయకుండా ఇవాళ ఇయర్ క్యాలెండర్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 18,000తో ఇయర్ క్యాలెండర్ అనే ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తారు. మాకు అవన్నీ కాదు. సీరియస్ గా కష్టపడ్డటువంటి విద్యార్థులు, మీ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చిన విద్యార్థుల కోసం గ్రూప్ 2, 3లో పోస్టులు ఇంక్రీజ్ చేయండి. ఇవి చేసిన తర్వాత ఇయర్ క్యాలెండర్ తీసుకొని వద్దనట్లేము. కానీ ప్రస్తుతం ఎవరైతే పోరాటంలో ఉన్నారో, ఎవరైతే మీ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారో, ఎవరైతే 7-8 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారో వాళ్లకు ముందుగా అవకాశం కల్పించిన తర్వాత మీ ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మీరు అన్న టైం ప్రకారం ఇయర్ క్యాలెండర్ ఇచ్చుంటే ఇబ్బంది వచ్చేది కాదు. ఇవ్వలేదు, మోసపూరితంగా పరిపాలన కొనసాగుతా ఉంది. కానీ తక్షణమే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలనే డిమాండ్ తో మా ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో 10 ఏళ్లు విద్యార్థులు టైం వేస్ట్ చేసుకున్నారు. గత ప్రభుత్వం కూడా అరకొర ఉద్యోగాలతో 10 ఏళ్లు టైం వేస్ట్ చేసింది. ఈ గవర్నమెంట్ కూడా మళ్ళా 5 ఏళ్ల పాటు 2 లక్షల ఉద్యోగాల పేరు చెప్పి టైం వేస్ట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ మోసపోయేది ఎవరంటే నిరుద్యోగులే. అట్లన్నా ప్రైవేట్ ఉద్యోగాలన్న అవకాశాలు కల్పిస్తారంటే అక్కడ లేదు. అసలు నిరుద్యోగులకు సంబంధించిన ఒక ప్రణాళిక ఏ ప్రభుత్వం కాదు ఉండట్లేదు. ఇవాళ దేశంలో 2వ స్థానంలో ఉందండి తెలంగాణ నిరుద్యోగత విషయంలో. ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది? డిగ్రీలలో, ఇంటర్మీడియట్లలో, స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒక సిస్టమ్ లేదు. ఇప్పటి వరకు ఎంఈఓ పోస్టులు ఉండదు, ఒక డిఓ పోస్టులు ఉండవు, ఒక ప్రొఫెసర్ పోస్టులు ఉండవు, ఒక జేఎల్ పోస్టులు ఉండవు, ఒక డిఎల్ పోస్టులు ఉండవు. టోటల్ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేసి పెట్టారు. ఇక మానవ వనరుల అభివృద్ధి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? టాలెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? తెలంగాణ విద్యార్థి అనే వాడిని ఈ ప్రభుత్వాలు కంకణం కట్టుకొని సర్వనాశనం చేస్తా ఉన్నాయి. విద్యా వ్యవస్థ పైన ఒక్కడికన్నా ఒక ప్రణాళిక లేదు. 8 నెలలు అవుతుంది గవర్నమెంట్. ఇప్పుడు మన లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా కింద కామెంట్ల రూపంలో విస్తృతంగా అడుగుతున్నారు, డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలి, ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అంటూ కూడా చాలా మంది కింద పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని ఇంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు? ఒకటి సార్, వాళ్ళు గత గవర్నమెంట్ 6,500 పోస్టులు వేసింది, డేట్లు ఇచ్చారు. అయితే మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చినాక 25,000 మెగా డిఎస్ కోసం ఎదురు చూస్తే వీళ్ళు ముష్టి ఒక 4,500 పోస్టులు వేసారు. మొత్తంగా 11,000, అంటే 4,500 పోస్టులు పెంచారు కదా. పెంచిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్నారు, మొదటి పాయింట్. రెండోది, వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు మన టెట్ వేయలేదు, పెంచిన పోస్టుతో టెట్ వేయలే. టెట్ వేయకుండా ఆలస్యం చేశారు. నిరారధి చేసిన కారణంగా టెట్ వేసిరు. టెట్ రాసిన వాళ్ళు 3 లక్షల మంది పైన ఉన్నారు. ఒకటి, పోస్టులు పెరిగిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్నారు. రెండో, టెట్ రాసిన వాళ్ళు కొత్తగా ఉన్నారు. ఈ ఇద్దరి కారణంగా మన్ననే ఈ గందరగోళం మననే అయిపోయింది. టెట్ అయిపోయి 15 రోజులు అవుతుంది. చదువుకోవడానికి టైం లేదు. కంపల్సరీగా 60 రోజుల పాటు టైం పెంచాలని వాళ్ళకి డిమాండ్. వాళ్ళు అడగడంలో 100% ఆర్ద్రత ఉంది. కంపల్సరీగా డిఎస్సి వాళ్ళకి 60 రోజులు టైం ఇవ్వాల్సిందే. మీరు ఆగమాగం ఎగ్జామ్ పెట్టేసి సరైన క్వాలిటీ ఉన్న అభ్యర్థులు ఎన్నుకునే పరిస్థితి మీకు కనబడతలేదు. కాబట్టి ఇది 60 రోజులు పోస్ట్పోన్. మీరు ఏళ్ల కొద్ది ఉద్యోగాలు లేకుండా ఎప్పుడో 2017లో డిఎస్ వేస్తే 2024 వచ్చింది. 8 ఏళ్లుగా డిఎస్ వేయలేదు. ఇప్పుడు ఆగమాగం ఎగ్జామ్ పెట్టి ఏం ఉద్ధరించాలనుకుంటారు మీరు? మరి 8 ఏళ్ళకి ఈ ప్రభుత్వాలకు ఎందుకు సోయలేదు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ల సంగతి మీ డిఎస్సీలో ప్రాసెస్ ఏంటి? ఒక కదలిక లేదు, ఏం లేదు. ఒక గందరగోళమైన వ్యవస్థ క్రియేట్ చేశారు ఈ కాంగ్రెస్. గ్రూప్ 1లో 1:100 కు సంబంధించి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. గతంలో దీని మీద భట్టి విక్రమార్క కూడా సిఎల్పీ లీడర్ గా ఉండే అసెంబ్లీలో స్వయంగా ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎందుకు మాట్లాడలేదు అసలు ఈ అంశానికి సంబంధించి? వాళ్ళకి సోయి ఉండాలి కదా, పరిపాలన మీద సోయి లేదు కదా. వాళ్ళకున్నది అధికారం మీద సోయింది. అధికారం రావడం కోసమే 1:100 ఇస్తామన్నారు. ఇప్పుడు అధికారం వచ్చినాక పక్కన పెడుతున్నారు. మరి ఆయన భట్టి విక్రమార్క చదువుకోలేదా? ఆయన ఎంఏ ఎకానమిక్ చేయలేదా? ఇవాళ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాదా? మన అధికారంలో లేడా? మరి ఎందుకు ఇంత నియంతృత్వం? మరి అటు అధికారంలో రాగానే నియంతృత్వాలు వీళ్ళకి వచ్చేస్తాయా? మీరు 3వసారి రాసిరు వాళ్ళ గ్రూప్ 1 అనే ఫిలిమ్స్ ని 3వసారి రాసిరు. మోడీసారి ఒప్పుకుంది, 2వసారి ఒప్పుకుంది, 3వసారి రాయాలంటే పైగా మీ ఇచ్చిన పేపరు గ్రూప్ 1 స్టాండర్డ్ లో లేదు. గ్రూప్ 2 స్టాండర్డ్ లో డేటా బేస్ లో ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. గ్రూప్ 1 పేపర్ ఎట్లుంటదంటే కాన్సెప్ట్ బేస్డ్ లో ఉంటది.
ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళంతా గ్రూప్ 1 కి వస్తున్నారు, కానీ వాళ్ళు మెయిన్స్ లో వాళ్ళకి అవగాహన లేదు. అసలు సీరియస్ చదివే గ్రూప్ 1 అభ్యర్థులు ఎవ్వరు కూడా సెలెక్ట్ కాలేదు. పైగా ఎన్నికల పేరుతో మన 3 నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరు సెలవు ఇవ్వకుండా, వాళ్ళకి టైం ఇవ్వకుండా ఆగం చేసింది. వాళ్ళంతా వాళ్ళ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. 100% 1:100 ఇవ్వాల్సిందే. పక్క గవర్నమెంట్ 1:12 ఉన్నటువంటి గ్రూప్ 2 కి 1:100 చేసింది. ఇవాళ డిఎస్సి వాళ్ళు టైం అడిగితే టైం పెంచారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నట్టు సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉండదు? అలాగే అశోక్ సార్ మనతో పాటు ప్యానెల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ లింగం యాదవ్ గారు, ఇదంతా కూడా మొత్తం నిరుద్యోగులంతా కూడా బీఆర్ఎస్ ట్రాప్ లోకో బీజేపీ ట్రాప్ లోకో వెళ్తున్నారు, దయచేసి ఎవరు ట్రాప్ లోకి వెళ్ళొద్దు, మేము ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు, ఏమంటారు? కాదు సార్, ఆయన మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ వ్యతిరేకంగా మేము ధర్నా చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు మా ధర్నాలకి? టీఎస్పీసీ ముట్టడి కాడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు వచ్చారు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశానికి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు? ప్రతి మీటింగ్ లో మీరు ఎందుకు పాల్గొన్నారు? కాంగ్రెస్ వాళ్ళ ఆయన దూరంగా ఉండాలి కదా. మరి ఆయన దూరంగా లేకుండా ఆయన విద్యార్థుల మీటింగ్లలో పాల్గొని మాట్లాడతారు. ఇవాళేమో మేము మాట్లాడితే వాళ్ళ టీఆర్ఎస్ ట్రాప్ అని మాట్లాడతారా? అంటే మీకు రాజకీయాలు కావాలన్నా, మీరు నిరుద్యోగులు కావాలన్నా, సమస్యలు కావాలన్నా? సమస్యల గురించి మేము కొట్లాడుతుంటే ఎందుకు ఒకసారి సమస్యలు పెట్టలేడు ముఖ్యమంత్రి? ఢిల్లీకి హైదరాబాద్ ఎందుకు తిరుగుతా ఉన్నాడు? నిరుద్యోగుల మీద 2 గంటల సమస్య పెట్టే మీటింగ్ ముఖ్యమంత్రి లేనప్పుడు నిరుద్యోగులు 30 లక్షల మంది కోటికి సమస్య మీకు తెలియదా? పదయాత్ర సమస్య మీకు తెలియదా? నేను 5,000 కిలోమీటర్ల అంశం తెలియదా? నిరుద్యోగులంతా రోడ్లకు వచ్చి ఊళ్ళకి వచ్చి కాళ్ళు పట్టుకొని తెలియని సంగతి మీకు తెలియదా? మీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కరు పనిచేయలేదు, నిరుద్యోగుల పనిచేసి అధికారులు తీసుకొచ్చినాం.